నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. రోమన్ చక్రవర్తుల కాలంలో వాళ్ళ యొక్క విలాసాల కోసం బానిసల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు చేస్తామంటే వీళ్ళు వికృతానందం పొందుతూ ఉండేవాళ్ళు. ఆ తరహా పైశాచిక మనస్తత్వం మరి ఏమో తెలియదు, కానీ ఒక్క రోజు వినోదం కోసం, ఒక్కరోజు నరేంద్ర మోడీ గారిని సంతోష పెట్టడం కోసం కోట్లాది వందల కోట్ల రూపాయలు రోడ్ల మీద పారపోసినట్టుగా రోడ్డు మీద యోగా విన్యాసాలు చేయించి అదేదో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పి అన్నారు. ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం కోసం వెనక ఆ యోగా టీచర్ల యొక్క కథల్ని గనక కదిలించినట్లయితే ఎన్ని కన్నీటి కథలు మనకి వినిపిస్తాయో చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా అనిపిస్తుంది. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే వాళ్ళు సంతోషంగా చేయాలి, కానీ వాళ్ళల్లో ఒక రకమైనటువంటి మానసిక క్షోభ, ఆర్థికంగా వాళ్ళు చితికిపోతున్న పరిస్థితి, ఆకలికి సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి స్థితిలో ఆ యోగా టీచర్లు ఉంటే వాళ్ళని కొన్ని వారాల పాటు వరుసగా అటు విద్యార్థులను కూడా మనం చూసాం. ఆ రోజు యోగా దినోత్సవం సందర్భంగా ట్రైబల్స్ పిల్లల్ని తీసుకొచ్చి ఒక చోట అలా పడేశారు, వాళ్ళని జంతువులను పడేసినట్టుగా పడేశారు. వాళ్ళ ఒంటి మీద సరైనటువంటి ఆచ్ఛాదన కూడా లేదు, కానీ సరైనటువంటి పక్క ఇవి కూడా లేవు, కార్పెట్లు కూడా లేవు. అలా ఆ రకంగా వీళ్ళ వినోదం కోసం, వీళ్ళ ఆనందం కోసం, వీళ్ళ రికార్డుల కోసం ప్రజాధనాన్ని వందల కోట్ల రూపాయలు పారబోసి పోనీ దాని ద్వారా ఏమైనా లక్ష్యం సాధించారంటే చాలా ఘనంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఒక యోగా ట్రైనర్ని పెడతామని చెప్పానంటే ఈ యోగా ఇన్స్ట్రక్టర్స్ చాలా సంతోషపడ్డారు. ఓహో, మనకి మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇదంతా ఎదురు చూసిన తర్వాత ఆ రోజు కార్యక్రమం అయిపోయింది అంతే. ఆ ప్రకటనల ఆలోచనలన్నీ కూడా అటకెక్కాయి. ఆ పరిస్థితుల్లో వీళ్ళు గడచిన కొన్ని నెలలుగా జీతాలు లేక ఆ రోజు యోగా దినోత్సవం చేశాక ఆ తర్వాత అయినా వస్తుందేమో అని చెప్పి అనుకుంటే ఆ రోజు ఖర్చు చేసినటువంటి యోగాకి చేసిన వందల కోట్ల రూపాయల్లో కనీసం కొంత వేతనం అయినా సరే వీళ్ళకి శాలరీ ప్రాతిపదికగా చేసినట్టయితే కొన్ని లక్షల మందిని నిజమైనటువంటి యోగా విద్యార్థుల యొక్క శారీరక మానసిక దృఢత్వానికి వీళ్ళు మంచి శిక్షకులుగా, సైనికులుగా తయారు చేసేవాళ్ళు. దానివల్ల అది సమాజానికి ఉపయోగం ఉండేది. కానీ అలా చేయకుండా వాళ్ళ వినోదం కోసం ప్రజాధనాన్ని వెచ్చించుకొని వీళ్ళని మాత్రం ఆకలి మంటలతో, ఆరని మంటలతో అలాగే వదిలేయటం అనేది ఎంత అమానవీయం అనేది చూడాలి. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే నెలల తరబడి పనిచేస్తున్నాం, 907 పాఠశాలల్లో పనిచేస్తున్నాం, 1056 మంది యోగా ఇన్స్ట్రక్టర్లు ఉన్నాం, అయితే 1,00,000 మందికి పైగా విద్యార్థులు మేము ట్రైనప్ చేసాం అత్యద్భుతంగా. చూసాం కదా ఆ రోజు వాళ్ళందరినీ కూడా. మరి ఇదంతా తమ ఘనకార్యంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. 1,00,000 మందిని తయారు చేసినా కూడా నెలల తరబడి మాకు జీతబత్యాలనేటువంటి లేని పరిస్థితుల్లో ప్రతి స్కూలుకి ఒక యోగా టీచర్ ఉండాలని అనౌన్స్ చేస్తే నిజమే కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళితే ఆయన్ని కానీ వాళ్ళ కుమారుణ్ణి కానీ కలవాలి, మా వినతపత్రం ఇచ్చి మా బాధలు చెప్పుకోవాలని చెప్పని వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి యోగాసనాలు వేస్తూ ఉంటే అదేదో ఒక తప్పుడు పనిలాగా, అదేదో అభ్యంతరకరమైన పనిలాగా వాళ్ళని పోలీసులు లాగిపడేయటం, కనీసం ముందుకొచ్చి బయటకు వచ్చి వాళ్ళ వినతపత్రాన్ని తీసుకురావడానికి కూడా అన్ని టీవీల్లో వార్తల్లో వచ్చినా కూడా ది లీస్ట్ బాదర్డ్. అలాంటి పరిస్థితుల్లో కనీసం బయటకు వచ్చి వాళ్ళు ఏమిస్తున్నారో అనేటువంటిది తీసుకోవడానికి కూడా కనీసం మాత్రం ఇష్టపడని స్థితిలో ముఖం చాటేసుకున్నటువంటి తండ్రి కొడుకులను చూసి వాళ్ళందరూ కూడా తీవ్ర వేదనకి గురవుతున్నారు. అంటే ఇది ఒక కొత్త తరహా. నిజానికి వాళ్ళ యొక్క న్యాయమైన హక్కుల కోసం యోగాసనాలు వేయటం అనేది వీధుల్లో పడి ఆకలితో యోగాసనాలు వేయటం, ఆ ఆకలి యోగా అనేది ఒక కొత్త రికార్డు. ఇది నిజంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాలి. ఎంత దారుణమో చూడండి. వందల కోట్ల రూపాయలు ఒక రోజు వినోదం బదులు ఎన్ని వందల జీవితాలు, 1056 మంది ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళ జీవితాలని తీర్చిదిద్దితే వాళ్ళు ఎన్ని లక్షల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతారండి. కానీ జరుగుతుంది ఏంటి? ఎంత దుర్మార్గం, ఎంత దారుణం, ఎంత అమానవీయం ఆలోచించండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.